మండలి నిర్ణయం తీసుకోవడం అయింది. మెడికల్ అండ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 1285 వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలని కొత్తగా చేపట్టాలని, అలాగే మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లో అంటే 560 అర్బన్ క్లినిక్స్ ఉన్నాయి. ఈ 560 అర్బన్ క్లినిక్స్లో వివిధ అంటే ఇప్పటికీ ఏఎన్ఎంలు కానీ ఇట్లాంటి పోస్టుల్ని డాక్టర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. అందులో డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్కి అంటే డాక్టర్ సూచించినటువంటి మందులు ఇవ్వటం కోసం ఫార్మసిస్ట్ ఉద్యోగాలు 560 కొత్తగా ఫార్మసిస్టుల్ని పోస్టుల్ని నియామకం చేసుకుంటాకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వెరసి ఈ 1285 వివిధ కేటగిరీలకు సంబంధించిన ఉద్యోగాలు కానీ ఈ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్లో 560 ఫార్మసిస్ట్ పోస్టులు కానీ మొత్తం కలిపి 1845 కొత్త ఉద్యోగాల్ని నియామకం చేయాలని చెప్పని, అలాగే వైద్య విద్యా శాఖలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచింగ్ ఫ్యాకల్టీ కానీ నర్సింగ్ పోస్టులు కానీ పారామెడికల్స్ కానీ అన్నీ కలిపి 2190 మందిని కొత్తగా ఉద్యోగాలు నియామకం చేయాలని చెప్పని వెరసి ఈ మొత్తం కలిపి 4035 కొత్త పోస్టుల్ని మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష్యం వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల కింద మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగ నియామక లక్ష్యం 41,308 ఉద్యోగాలుగా లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని 2019 జూన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఈ రోజు వరకు 26,917 కొత్త ఉద్యోగాల్ని వైద్య ఆరోగ్య శాఖలో కానీ వైద్య విద్యలో కానీ నియామకాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులని. అలాగే ఈ రోజు నుండి మిగతా 14,391 ఉద్యోగాల్ని నియామక లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా 4,035 కొత్త ఉద్యోగాల్ని నియామకం చేసుకుంటాకి ఈరోజు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మాత్యులకు రాష్ట్రంలో వెనుకబడిన కులాల జనగణనను ఈ 2021 జనాభా లెక్కల ప్రక్రియలో చేర్చుటకు గాను కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించుటకు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టుటకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మాత్యులకు అధికారాన్ని ఇస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఇది పంతొమ్మిది 1931లో ఒకసారి మాత్రమే, 1900 అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1931 సంవత్సరంలో మాత్రమే ఈ కుల ప్రాతిపాదికన జనగణన జరిగింది. తర్వాత స్వాతంత్రం 1931 ప్రయర్ టు ఇండిపెండెన్స్. మనం 47 తర్వాత ఇంతవరకు కూడా కుల ప్రాతిపాదికన జనాభా గణన జరగలేదు. వెనుకబడిన తరగతుల యొక్క వాస్తవికమైనటువంటి కేటాయింపుల కోసం వారి సంక్షేమం గురించి కానీ లేదా వారి అభివృద్ధికి కానీ స్పష్టంగా వారి లెక్కల ప్రకారం ఎంత ఇవ్వాలనేది ప్రిసైజ్గా కేటాయించాలని
ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడానికి అసెంబ్లీలో తీర్మానం పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి అధికారాన్ని ఇస్తూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే 2022 సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి అమలు చేయాల్సినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని జూన్ 2022 మాసంలో అమలు చేయాలని చెప్పని దానికి కారణం ఏదైతే ఈ పథకం మొదలుపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే 2019 జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 జనవరి 9వ తారీఖున ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన రోజండి ఈ పథకాన్ని ప్రారంభించిన రోజే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తూ ఆ రోజే చెప్పడం జరిగింది. ఇది మొదటి సంవత్సరం, అంటే మా ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరం కాబట్టి మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేసుకునే దానికి జనవరి మాసంలో ఈ ఒక్కసారికి మాత్రమే జనవరి మాసంలో ఇస్తున్నాం. ఖచ్చితంగా పిల్లల యొక్క హాజరు 75% చూసుకున్న ఉంటే మాత్రమే ఈ పథకాన్ని అర్హత ఉంటుంది అని చెప్పని 2020 జనవరిలో ఈ పథకాన్ని లాంచ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నోటి మాటగా చెప్పటం, జీవోగా ఇవ్వటం కూడా జరిగింది. అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఆ రోజు, ఎందుకంటే చాలామంది ఇచ్చిన మాట మర్చిపోయి రకరకాల సర్కస్లు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదేదో మాట్లాడటం చేస్తున్నారు. కాబట్టి వారి బుర్ర సాఫీ అవటం కోసమైనా మరొకసారి వారికి చూపిద్దాం. ఈ బటన్లు ఎవరి దగ్గర ఉన్నాయో రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలలో అమ్మ తాను పనికి వెళ్ళే పరిస్థితి లేకపోయినా కూడా తన పిల్లల చదువులు ఆగకూడదు అన్న ఆలోచనతోనే ప్రతి అక్క చెల్లెమ్మకు సహాయం చేసేందుకు ఈ అన్న తోడుగా ఉండేందుకు ముందుకొచ్చాడు. పిల్లల్ని చదివిస్తా ఉన్న ప్రతి తల్లికి ఏటా 15,000 ఇస్తాం. 75% అటెండెన్స్ పిల్లలందరికీ కూడా వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిమని మాత్రం ఖచ్చితంగా చెబుతాను. ఈ ఏడాది 75% అటెండెన్స్ మాత్రం మినహాయిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఈ పథకం ఇప్పుడే ఈ సంవత్సరం పెడతా ఉన్నాము కాబట్టి ఈ పథకం ఒక్కసారి చేతికి అందితే జగనన్న ఉన్నాడు, మన పిల్లల్ని బడికి పంపిస్తే 75% అటెండెన్స్ ఉంటే ఆ అన్న ఖచ్చితంగా సంవత్సరానికి 15,000 ఇస్తాడు అన్న నమ్మకం ఆ అక్క చెల్లెమ్మలకు కలగాలి. కాబట్టి ఈ సంవత్సరం 75% అటెండెన్స్ లేకపోయినా కూడా పర్వాలేదు, రేపు సంవత్సరం మాత్రం ఖచ్చితంగా 75% అటెండెన్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నా. అమ్మఒడి స్కీమ్ కూడా the GO that has been issued, the spirit of the Ammavadi also, we have linked it to attendance. మనము అధికారంలోకి వచ్చిన వెంటనే 2020 జనవరిలో we launched this scheme. 2019 జూన్ మన గవర్నమెంట్ ఫామ్ అయింది. 2020 జనవరిలో we launched అమ్మఒడి స్కీమ్. అన్ఫార్చునేట్లీ 2020 జనవరిలో మనం అమ్మఒడి స్కీమ్ లాంచ్ చేసిన వెంటనే బై మార్చ్ 25 నాటికి కోవిడ్ స్టార్ట్ అయింది. సో విత్ ఇన్ 2 months ఇట్ సెల్ఫ్, జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, విత్ ఇన్ 2-3 months కూడా తిరక్క మునిపే, 2-3 నెలలు కూడా పూర్తి కాకమునిపే, 3 నెలలు కూడా పూర్తి కాకమునిపే స్కూల్స్ వర్ ఫోర్స్ టు షట్ డౌన్. And then
మార్చ్లో స్కూల్స్ మళ్ళీ మూతపడిపోయిన స్కూల్స్ను మళ్ళీ పేరెంట్స్ను మళ్ళీ ఉత్తేజపరిచేదానికి, పిల్లలను మళ్ళీ ఉత్తేజపరిచేదానికి మళ్ళీ మనము జనవరిలో 21 మళ్ళీ మనము అమ్మఒడి, ఇన్ఫ్యాక్ట్ మార్చ్లో మన జనవరి 2020లో మనం అమ్మఒడి ఇచ్చినాము. మళ్ళీ నవంబర్ డిసెంబర్లో మళ్ళీ స్కూల్స్ తెరిచినాయి. తర్వాత అది కంటిన్యూ కావాలి అనే ఉద్దేశంతో మళ్ళీ మనము జనవరి 2021లో మళ్ళీ వెంటనే ఎవ్రీ ఇయర్ 2021 జనవరిలో మళ్ళీ మనం అమ్మఒడి మళ్ళీ ఇవ్వడం జరిగింది. సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ మళ్ళీ పిక్చర్లోకి మళ్ళీ రావడం, అసలు ఎగ్జామ్సే జరగకోకుండానే పిల్లలను పాస్ చేయడము అన్నీ కూడా మన కళ్ళ ముందరనే జరిగాయి. మళ్ళీ స్కూల్స్ మనము జూన్ 15న స్కూల్స్ స్టార్ట్ కావాల్సిన స్కూల్స్ ఆగస్ట్ 16th, అంటే అప్పటికే 2 months డిలే, మళ్ళీ ఆగస్ట్ 16th స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆగస్ట్ 16th నుంచి ఏదైతే కనీసం స్టార్ట్ చేసినామో అట్లీస్ట్ గోయింగ్ ఫార్వర్డ్ దిస్ ఇయర్, ఈ సంవత్సరం మనం ఇచ్చేది అమ్మఒడి కార్యక్రమం ఏదైతే ఇస్తూ ఉన్నామో జనవరి 2020 ఇచ్చినాం, జనవరి 2021 ఇచ్చినాం, దెన్ 22లో let us give it in June instead of Jan, let us give it in June 2022 and link it with attendance. స్కూల్ ఎన్ని రోజులు అయితే ఆపరేట్ చేసాము అన్ని రోజుల్లో కనీసం 75% అటెండెన్స్, which actually is the GO. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. కానీ మనం తీసుకొని రాలేకపోతే అమ్మఒడి అనే పథకానికి సీరియస్నెస్ అనేది ఉండదు. ఏప్రిల్లో అటెండెన్స్ దాకా చూసుకొని 75% అటెండెన్స్ను మనము కోరిలేట్ చేసి మళ్ళీ జూన్లో మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేస్తాం. సో మేలో వీ విల్ కోరిలేట్, ఏప్రిల్ ఎండ్ దాకా స్కూల్ ఉంటుంది. మేలో వీ విల్ కోరిలేట్ ది అటెండెన్స్. జూన్లో స్కూలు స్టార్ట్ చేసే నాటికి కొద్దిగా అటు ఇటుగా స్టార్ట్ చేసే రోజు, లేదా స్టార్ట్ చేసేదానికన్నా కొద్ది రోజులు ముందో లేకపోతే సంథింగ్ లైక్ స్టార్ట్ చేసే రోజుకి అనుకుందాం. స్టార్ట్ చేసే రోజుకి అమ్మఒడితో కూడా, సో అమ్మఒడి అండ్ విద్యా కానుక more or less should, both of these things should motivate children to come to schools. And attendance తో లింక్ చేయడం వల్ల that purpose will be achieved, what actually it was intended for. ఏదైతే మనం చూసాం, విన్నాం, కానీ మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు. ఇక అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. అందుకోసం నేను తల్లిదండ్రులకి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిల్లల తల్లిదండ్రులకి, ప్రత్యేకించి అమ్మలకందరికీ విజ్ఞప్తి చేసేది, 8 నవంబర్ 2021 నుండి ఏప్రిల్ 30, 2022 వరకు సుమారుగా 130 రోజులు ఈ విద్యా సంవత్సరంగా మనకు కనపడుతుంది. ఈ 130 రోజుల్లో ఖచ్చితంగా మీ పిల్లల్ని 75 రోజులు స్కూల్కి పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అమ్మఒడి పథకం కనుక మీరు అర్హులుగా రావాలి అంటే కనుక ఖచ్చితంగా 8 నవంబర్ 2021 నుంచి ఏప్రిల్ 30, 2022 వరకు 75% హాజరు ఖచ్చితంగా ఉండి తీరాలి. గడిచిన 2 ఏళ్ళు ఎందుకు చూడలేదంటే 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది కాబట్టి. మొదటి సంవత్సరం అప్పుడే ప్రభుత్వం వచ్చింది జగన్ గారిది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. తండ్రిలాగా రాజశేఖర రెడ్డి గారిలాగా జగన్ కూడా నిలబెట్టుకుంటాడనే మాట కోసమే ఆ రోజు నమ్మకం కలగటానికి, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడంటే నిలబడతాడని తల్లులకి నమ్మకం కలగటం కోసం 2020 జనవరిన ఈ పథకాన్ని లాంచ్ చేస్తూ ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది.
కోవిడ్ వచ్చినాయి, 2 కోవిడ్-1 కోవిడ్-2 రావటం వల్ల ఆ జీవోని ఖచ్చితంగా అమలు చేయలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ మళ్ళీ స్కూల్స్ ప్రారంభమైనాయి, పునఃప్రారంభమైనాయి. కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేసేది ఖచ్చితంగా 75% ఈ 130 రోజుల్లో 75% హాజరు వచ్చేట్టుగా మీ పిల్లల్ని బడికి పంపమని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అర్హత ఉన్నప్పటికి కూడా టెక్నికల్ అబ్జెక్షన్స్ వల్ల, సాంకేతికమైనటువంటి అవరోధాల వల్ల ఎవరైనా అర్హత ఉండి కూడా ఆ పథకంలో లబ్ధి చేకూరకుంటే కనుక అలా ఇక నుంచి అలా జరిగిన వారందరినీ కూడా జూన్లో ఒకసారి, ప్రతి సంవత్సరం 2 సార్లుగా, జూన్లో ఒకసారి అలాగే డిసెంబర్లో ఒకసారి వారి ద్వారా అంటే అప్ టు మే వరకు, అంటే జనవరి నుంచి మే వరకు ఎవరెవరైతే అర్హత ఉండి కూడా ఆ పథకంలో లబ్ధి చేకూరలేదో వారందరి అర్జీలు తీసుకుని అన్నీ స్క్రూటనైజ్ చేసి మళ్ళీ ఒకసారి టెక్నికల్ ఫ్లాస్ అన్నీ కూడా ఉంటే సాంకేతిక అవరోధాలన్నీ కూడా అధిగమించి జూన్లో ఇవ్వటం జరుగుతుంది. మళ్ళీ జూలై నుంచి నవంబర్ వరకు ఎవరెవరైతే ఆ జూన్ మాసంలో కూడా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక దాంట్లో మళ్ళీ డిసెంబర్లో వారిని చేర్చి ఇవ్వటం జరుగుతుంది. ఈ రకమైన ఏర్పాటు కోసం కేవలం ఈ నవరత్నాలు, అమ్మ ఒడి, ఇట్లాంటి చేయూత ఇట్లాంటివే కాకుండా రేషన్ కార్డుకు కానీ, ఇంటి స్థలానికి కానీ, అంటే ఇంటి స్థలం పొందటానికి కానీ అర్హత ఉండి స్థలం రాలేదు, రేషన్ కార్డు అర్హత ఉండి రేషన్ కార్డు రాలేదు, ఇట్లా వీరందరి దగ్గర అర్జీలు తీసుకుని అవన్నీ కూడా వ్యాలిడేట్ చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ప్రతి పథకాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి పథకాన్ని ఎవరైతే అర్హత ఉండి రాని వారు ఉంటారో వారందరికీ జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ఈ పథకం అర్హులుగా చేర్చి ఇవ్వటానికి మంత్రిమండలి ఈ సవరణ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 1965 సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించాలని, ఆన్లైన్ వ్యవస్థ ద్వారా టికెటింగ్ పద్ధతి ప్రవేశపెట్టాలని, ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్రవేశపెట్టే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రభుత్వంలో ఒక కొత్త శాఖను ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, దాని పేరు ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు ముందుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటైంది, తర్వాత బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత బీసీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఒక్కొక్క సామాజిక వర్గాల కోసం ఏర్పాటైతే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆర్థిక వెనుకబాటుతో కలిగినటువంటి అగ్రవర్ణాలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, వారిలో కూడా పేదరికం ఉందని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటుంటాయి. ఈ అగ్రవర్ణాలని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేదాన్ని మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళకి ఇంజక్షన్లు చేసే కార్యక్రమం, సూదులు పెట్టి గిల్లే కార్యక్రమం, గోళ్ళు బాగా పెంచుకుని గోకే కార్యక్రమం. మీరు బ్రాహ్మణులు అయి ఉంటే దేవస్థానంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో మిమ్మల్ని కలవటువంటి గుడ్డబ్బులన్నీ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్కి వాడేస్తున్నారని, ఈలోపుగా వారి మనకు అన్యాయంగా దేవుడి డబ్బులు ముట్టుకోకపోయినా సరే ముట్టుకున్నామని నింద వస్తుందని ఎవరో ఒక ఆయన అధికారి గబగబా దాన్ని ఏం చేద్దాం మరి మిగతా కార్పొరేషన్లతో పాటుగా బీసీ కార్పొరేషన్ అంటే బ్రాహ్మణులను బీసీలో కలుపుతారా అని చెప్పి ఇంకోటి గెలుతూ ఉంటాడు.
ఏదో ఒకటి బ్రాహ్మణులకు సంక్షేమం అందుతుందనేటువంటి ఆనందపడేటువంటి తత్వం పోయింది. ఎంతసేపు విషం జిమ్మే కార్యక్రమం. అట్లాగే అగ్రవర్ణాల్లోని క్షత్రియులను కానీ, కమ్మలను కానీ, కాపులను కానీ, రెడ్లను కానీ, ఇలాంటి అనేక అగ్రవర్ణాలని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళని ఎక్కడ కలపాలంటే బీసీలు అంటే మమ్మల్ని బీసీ కలుపుతారని ఒక ఆయన అంటాడు, ఒక ఆయన సాంఘిక మమ్మల్ని ఎస్సీలో కలుపుతారని ఒక ఆయన అంటాడు, లేకపోతే మమ్మల్ని వాళ్ళని తెచ్చి మమ్మల్ని కలుపుతారని. అసలు ఎవడెవడో ఇదంతా ఒకే మాట్లాడేవాడంటే ఒకే మైకులో రకరకాల మాటలు. ఇదంతా చెరువు గట్టు మీద చెరువు మీద పెద్ద బంగ్లా కట్టేసి అక్కడ మైకులు పడేసి ఎవడికాడు వచ్చి గంటకు ఒకడు వాగి వెళ్ళిపోతుంటాడు. ఈడు మాగిందని ఆడికి సంబంధం ఉండదు, ఆడి వాగిందని ఈడికి సంబంధం ఉండదు. ఇట్లాంటి క్షుద్రశక్తుల కోసం, చేతబడులు చేసేవాళ్ళ కోసం, తప్పుడు మాటల్ని ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్లేదానికి వీళ్ళ నోళ్లు మూయించడం కోసం ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనే దాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జైనులందరికీ కూడా ఒక కార్పొరేషన్ వారి సంక్షేమం కోసం, జైనుల కులస్తుల్లో జైన మతస్థుల్లోనే పేదవారి సంక్షేమం కోసం జైన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అలాగే సిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. సిక్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సిక్కుల్లో పేదవారి కోసం వారి సంక్షేమం కోసం సిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకునే క్రమంలో మంత్రివర్గంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక సంఘటన కూడా తీసుకొచ్చారు. సరే, వీరిలో అందరిలో కూడా వెలమల్లో కొప్పు వెలమ కాకుండా ఓసీ వెలమ కూడా ఉన్నారు. పద్మ వెలమని, ఆది వెలమని ఇట్లాంటి ఓసీ వెలమ ఉన్నారు. వారు ఎందులో లేకుండా ఉన్నారు. వారి గురించి కూడా మీరు ఇప్పటికే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఎండార్స్మెంట్ ఇచ్చారు. దీన్ని కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయటమా లేకపోతే దేంట్లోనే కలపటమా స్టడీ ఎగ్జామిన్ చేయమని. దాన్ని అలాగే ఉండిపోయిందంటే ఇమీడియట్గా వారికి కూడా వెలమలకు కూడా ఆది వెలమ, పద్మ వెలమలకు కూడా వాళ్ళు ఉన్న పేదరికాన్ని పట్టించుకునే దానికి, పేదరికంలో ఉన్నటువంటి వారి సంక్షేమం కోసం కూడా దానికి కూడా తొందరలో క్యాబినెట్కి తీసుకురామని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తారీఖున వైఎస్ఆర్ జీవన సాఫల్యత పురస్కారాలని, అలాగే వైఎస్ఆర్ సాఫల్యత పురస్కారాలని అందించాలని చెప్పని, ఎవరైతే రాష్ట్ర అభ్యున్నతి కోసం, ప్రజాభ్యున్నతి కోసం, సాంస్కృతిక అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి సంస్థలు ఉంటాయో ఆ సంస్థల్ని 8 సంస్థల్ని, అలాగే వ్యవసాయం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయంలోని మెళుకుల కోసం పనిచేసేటువంటి అభ్యుదయ రైతులకి ఒక కేటగిరీగాను, కళలు, సంస్కృతి ఈ రెండిట్లో అవిరళ సేవలు కృషి చేసినటువంటి, అందించినటువంటి వారికి, అలాగే సాహిత్యంలో కృషి చేసిన వారికి, జర్నలిజంలో కృషి చేసిన వారికి, మరియు వైద్య ఆరోగ్యంలో కృషి చేసిన వారికి, అంటే మొత్తంగా వైఎస్ఆర్ జీవిత సాఫల్య అవార్డులు 29, వైఎస్ఆర్ సాఫల్య పురస్కారాలు 30 మందికి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జరపాలి అని చెప్పని మంత్రిమండలి ఈరోజు నిర్ణయించడం జరిగింది. పాల సేకరణలో వినియోగిస్తున్న పరికరాలు కానీ, వస్తువుల తనిఖీ బాధ్యతలను కానీ, ఆ తనిఖీ చేసే విధులని తూనికలు కొలతల శాఖ నుంచి పశుసంవర్ధక శాఖకి బదిలీ చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, మరి ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పాల వెల్లువని గ్రామాల్లో ప్రతి చోట పెద్ద ఎత్తున పాల దిగుబడి జరగాలని చెప్పని, పెరగాలని చెప్పని, దానికోసం అని చెప్పని, అంటే ప్రతి ఇంటి ఆడపడుచుకి ఇదొక ఆదాయ వనరుగా, పాడి అనేది ఒక ఆదాయ వనరుగా ఆ ఇంటి ఇల్లాలికి ఉండాలని చెప్పని
పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. దానిలో భాగంగా వారు ఈ పాలు పోసేటువంటి రైతులు ఎవరు కూడా మోసపోకుండా ఉంటాకి దాన్ని పశుసంవర్ధక శాఖ ద్వారా చూసేదానికి నియంత్రించేదానికి నిర్ణయం చేయడం జరిగింది. అలాగే మావోయిస్టు మరియు వారితో పాటు మరికొన్ని సంస్థల్ని మరొక సంవత్సర కాలం పాటు నిషేధిస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో కొత్త అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో కొత్తగా ఏర్పాటయ్యేటువంటి ఈ అగ్నిమాపక కేంద్రం దానిలో పనిచేయడం కోసం కొత్తగా 19 మంది ఉద్యోగస్తుల నియామకం చేయడానికి కూడా మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఇది పి గన్నవరంలో ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు అక్కడ గెయిల్ కానీ ఆయిల్ కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి పెద్ద ఎత్తున యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ దగ్గరలో ఈ అగ్నిమాపక వాహకాలు లేకపోవటం, మనుషులు లేకపోవటం అనేది ఆయన తన పాదయాత్రలో చూసినటువంటి విన్నటువంటి జ్ఞప్తికి తెచ్చుకొని ఇమీడియట్గా మంజూరు చేయమని అధికారులకు చెప్పి దాని క్యాబినెట్ తీసుకొచ్చి ఈరోజు మంజూరు చేయించడం జరిగింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525. రాష్ట్రంలోని రైతాంగానికి నాణ్యమైన, నిరంతరంగా పగటిపూట 9 గంటల కరెంటు సరఫరా కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతూ ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలని క్వాలిటీ కరెంట్ సప్లై చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టగా భవిష్యత్తులో ఈ ఉచిత విద్యుత్ అనేది ప్రభుత్వానికి భారంగా మారకుండా ఉండటం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒక ఒప్పందాన్ని చేసుకొనటం కోసం మంత్రిమండలి ఆమోదించడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా 25 సంవత్సరాల పాటు యూనిట్ ₹2.49 మాత్రమే కొనుగోలు చేసేలాగా ఒప్పందం చేసుకోవటం, ఏడాదికి 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తును కొనుగోలు చేయడం ద్వారా సుమారుగా 4,000 కోట్ల రూపాయలు సాలినా భారాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సంక్షేమమైనటువంటి ఈ గొప్ప కార్యక్రమాన్ని నాడు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి గొప్ప కార్యక్రమం నిరాటంకంగా, నిర్విఘ్నంగా కొనసాగడానికి
సంపూర్ణ అవకాశానికి మార్గం సుగమవుతుందనేది మీ అందరికీ తెలియజేస్తూ, విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వలసలో విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. సంస్కృత పాఠశాల వేద విద్య అభ్యాసానికి ఏర్పాటు చేయుచున్నటువంటి శారదా పీఠానికి ఈ భూమి హైందవ సాంప్రదాయాన్ని కొనసాగించడానికి వారు చేస్తున్న కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా ఈ భూమిని ఇవ్వటం జరుగుతుంది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామంలో జయలక్ష్మి నరసింహశాస్త్రి గుండ్లూరు ట్రస్టుకు 17 ఎకరాల 49 సెంట్ల భూమిని కేటాయిస్తూ నిర్ణయించడం జరిగింది. ఈ అనంతపురం జిల్లాలో కూడా వేద పాఠశాల మరియు సంస్కృత పాఠశాల ఏర్పాటుకు ఇది సుగమం అవుతుంది. అలాగే నగరి నియోజకవర్గం నగరి ఏరియాలో ఈ నగరి ఏరియా ఆసుపత్రి కోసం కావలసినటువంటి ప్రభుత్వ భూమి మార్పిడికి కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. కర్నూలు జిల్లా సిల్వర్ జూబ్లీ కళాశాలకు కర్నూలు మండలం దిన్నెదేవరపాడులో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు 50 ఎకరాల ప్రభుత్వ భూమి బదలాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. కృష్ణా జిల్లా నూజివీడు మండలం కేంద్రంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 7 ఎకరాల భూమిని విద్యాశాఖకు బదిలీ చేస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరి చౌల్ట్రీలు అంటే సత్రాలు అన్నదాన సత్రాల నిర్వహణను దేవాదాయ శాఖ నుంచి తిరిగి వారికే అప్పగించే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్య వైశ్య సామాజిక వర్గం యొక్క వినతి మేరకు వారికే వారి ద్వారా వారి నిర్వహణలో వారి నిధులచే నిర్వహించబడుతున్నటువంటి కార్యక్రమాలన్నీ వారికే అప్పగించాలని నిర్ణయం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఆర్యవైశ్య సంఘ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మేమంతా ఆర్యవైశ్యులందరం కూడా మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉన్నట్టే మీకు కూడా ఉంటాం, మా కోరిక ఇది తీర్చండి, రాబోయేది మనందరి ప్రభుత్వమే కాబట్టి వచ్చిన తర్వాత మేమందరం తలో చేయి వేసుకుని నడిపేటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి చౌల్ట్రీలు కానీ అన్నదాన సత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆర్యవైశ్య సంఘాల ద్వారా నిర్వహించేటువంటి సత్రాలన్నింటినీ కూడా మా సంస్థలకి అప్పచెప్పండి ప్రభుత్వం నుంచి అని చెప్పని వారు అడిగారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాని కొరకనే మళ్ళీ తిరిగి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అన్నదాన సత్రాలు కానీ మిగతా అన్ని ట్రస్టులని వారి ద్వారా నడిపేటువంటి ట్రస్టులని కూడా వారికే అప్పగిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగ విస్తరణకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా పేరూరు, విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం అన్నవరంలోను, కడప జిల్లా గండికోటలోను, చిత్తూరు జిల్లా హార్సీ హిల్స్లోను, తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంకలో మొత్తంగా రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్ల నిర్మాణానికి భూమి అప్పగిస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా టూరిజం డిపార్ట్మెంట్కి వెంటనే మళ్ళీ దీంట్లో భూతత్వాలు ఎతకబాకండి. స్నేహితుల్ని నా వెల్ విషర్స్ కొంతమందికి చెప్తున్నాను. అనంతపురం జిల్లా పెనుగొండలో ఇస్కాన్ చారిటీస్ ఆధ్వర్యంలో జ్ఞానగిరి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం పాద ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఇది
జరిగేటువంటి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రం ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతుంది. విశాఖలో శిల్పారామం వద్ద టూరిజం ప్రాజెక్టుకు, విశాఖలో తాజ్ వరుణ్ బీచ్ వద్ద టూరిజం ప్రాజెక్టుకు, విజయవాడలో హోటల్ హయత్ ప్రాజెక్టుకు పర్మిషన్లు ఇస్తూ కేబినెట్ ఆమోదం తెలియజేస్తూ టూరిజం పాలసీలో భాగంగా వారికి పలు రాయితీలని వర్తింపు చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా వాడరేవులో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. విశాఖపట్నం మధురవాడలో అదానీ ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో 2000 మెగావాట్ల డేటా సెంటర్ పార్కు, బిజినెస్ పార్కు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలకు 130 ఎకరాలను కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఈ డేటా సెంటర్లో, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వీటన్నిటిలో కలిపి 14,634 కోట్ల పెట్టుబడి రాబోతుందని, ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగ అవకాశాలు కలగబోతున్నాయి అనేది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు జిఎన్ఎస్ఎస్ నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఆ చెరువులు నింపేటువంటి ఏర్పాట్లకు కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే విజయనగరం ప్రాంతంలో ఉన్నటువంటి జేఎన్టీయు కాకినాడ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీయు గురజాడ విజయనగరం అనే ఒక కొత్త సాంకేతిక విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు జేఎన్టీయు జీవి అంటే జేఎన్టీయు గురజాడ విజయనగరం, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ప్రకాశంలో ఈ రెండు విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం ఆర్డినెన్స్ తేవడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఏం సార్? వస్తున్నా పీఠం భూమి వచ్చేస్తాను చిన్నది. చివరిలో అంటే క్యాబినెట్ అయిపోయే ముందులో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి అధికారులతో ఆయన సమీక్ష చేసి క్యాబినెట్ సమీక్ష చేసింది. దానిలో భాగంగా సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లను నిర్వహించేదానికి సాలీనా ప్రతి సంవత్సరం స్టేట్ హైవేలకి 300 కోట్లు, ఎండిఆర్ మీడియం డిస్ట్రిక్ట్ రోడ్స్ 100 కోట్ల రూపాయలు సుమారుగా సంవత్సరానికి ఏ ప్రభుత్వం ఉన్నా 400 కోట్ల రూపాయలు రిపేర్లకు ఇస్తూ వచ్చాయి. మొత్తంగా 46,000 కిలోమీటర్ల ఆర్ఎండ్బి రోడ్లు ఈ రాష్ట్రంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పరిశీలనలో సుమారుగా 8,000 కిలోమీటర్లు నిర్వహణ వెంటనే దాన్ని రిపేర్లు చేయాలని చెప్పని గమనించి దాని కొరకు 1,176 పనులను 2,205 కోట్ల రూపాయలతో మంజూరు చేస్తూ ఇప్పటికే
40% పనులకు, అంటే ఈ 1176 పనుల్లో 40% పనులు టెండర్లు కూడా పూర్తి చేసుకుని పనులు రాయలసీమలో ఇప్పటికే పనులు మొదలుపెట్టడం జరిగింది. ఎందుకంటే కోస్తాలో కన్నా రాయలసీమలో ఈసారి ఇక్కడ పడినంత వర్షాలు అక్కడ తక్కువగా ఉన్నాయి, ఇక్కడ ఎక్కువగా పడుతున్నాయి కోస్తాలో. అందుకోసం మళ్ళీ మనకి నవంబర్లో కోస్తాలో తుఫాన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నవంబర్ ఎండింగ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో రోడ్ రిపేర్ వర్క్లన్నీ కూడా శరవేగంగా పనులు మొదలవుతాయి. అలాగే మరొక 60% ఈ 1176లో మిగతా 60% పనులకి నవంబర్ 15వ తారీఖు లోపు టెండర్లు పూర్తి చేయాలని చెప్పని, ఆ టెండర్లు పిలవాలని చెప్పని, అలాగే నవంబర్ మాసాంతం లోపు ఏజెన్సీలను ఫిక్స్ చేసి డిసెంబర్ నుంచి మే ఎండింగ్ లోపు ఈ మొత్తం 1100 చిల్లర రోడ్లను సంపూర్ణంగా మరమ్మతు చేసి ప్రజలకు సౌకర్యంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అధికారులను. శారదాపేట ఏంటి సార్? డబ్బులకే సార్, కాస్ట్ చిన్నజీయర్ స్వామి గారికి ఇచ్చింతో ఆయనతో సమానం. మళ్ళీ ఒక స్వామీజీ గారిని ఒక రకంగా, ఇంకో స్వామీజీ గారిని ఒక రకంగా చూడకూడదు కదా. అసలు అది ఆ వీడియో ఇస్తే బాగుండేది. ఉందా అది? జగన్ గారు ఎయిడెడ్ కాలేజీల గురించి ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కేటగారికల్గా చెప్పింది లేదా? ఈలోపు నేను ఏదో వీళ్ళతో సరదాగా మాడుతుంటా, గబాలను తెప్పించండి అది. ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనేసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మా ప్రభుత్వం చట్టం అంటే మేము ఇచ్చిన జీవో ఏం చెప్తుంది, ఇందులో స్వచ్ఛందంగా తప్పితే ఏదైనా ఎయిడెడ్ పాఠశాల, ఏదైనా ఎయిడెడ్ విద్యా సంస్థ ఎవరిని కూడా బలవంతం చేయటానికి వీల్లేదు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ అధికారులు కానీ ఆ ట్రస్టుల్ని ఒత్తిడి చేయకూడదు, బలవంతం చేయకూడదు, బెదిరించకూడదు. వాస్తవంగా వందల సంవత్సరాల క్రితం, దశాబ్దాల క్రితం విద్యా వ్యవస్థని విస్తరింపజేయాలి అనే గాంధీ గారి పిలుపు మేరకు అనేక చోట్ల ఎయిడెడ్ ట్రస్ట్లు, అంటే ట్రస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే మన సొంత ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడేప్పటికి టైం పడుతుంది కాబట్టి దానికి ఎయిడ్ ఇవ్వాలని చెప్పని ఒక లక్ష్యంతో వచ్చినాటికి ఎయిడ్ ఇవ్వాలని చెప్పని వస్తూ వచ్చింది. మారిన కాలపాలన పరిస్థితులు, ప్రభుత్వ పాఠశాలలు విరివిగా పెరగటం కానీ, ఉపాధ్యాయుల నియామకాలు పెరగటం కానీ, రకరకాల కారణాలతో 2000 సంవత్సరం నుంచి
ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాలు కూడా ఆగిన సంగతి అందరికీ తెలిసిన విషయాలే. చాలా చోట్ల అప్పుడు కట్టిన బిల్డింగులు పాడైపోతూ ఉన్నాయి. బిల్డింగులు ఎందుకంటే ఇవన్నీ కూడా వ్యాపారం కోసం వచ్చిన సంస్థలు కాదు, ఈ ఎయిడెడ్ సంస్థలన్నీ కూడా. ఆ రోజు ప్రభుత్వానికి మారుమూల చోట పాఠశాలలు పెట్టేటువంటి స్వాతంత్రం వచ్చిన కొత్తలో సామర్థ్యం లేని పరిస్థితిలో ఈ సంస్థలన్నీ కూడా ఈ సంస్థలు పెట్టిన స్కూల్స్ అన్నీ కూడా, ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ట్రస్టులు కానీ, తద్వారా ఆ బిల్డింగులు పాడైపోతున్నాయి, తండ్రులు వెళ్ళిపోయారు, ఆస్తులు కరిగిపోయినాయి. ఇవాళ కొత్తగా దాని మీద డబ్బులు తెచ్చే పరిస్థితులు కనపట్టలేదు, దాన్ని బాగు చేయలేకపోతున్నాం. పోటీతత్వం పెరిగిపోయింది ఈ పాఠశాలలో అని భావించే ఎవరైనా ఉంటే, మేము నడపలేము, మా తండ్రులు మా తాతల ఆశయాల్ని కొనసాగించాలని మేము అనుకుంటున్నాం, కానీ మా దగ్గర ఆర్థిక పరిస్థితి పరిమితంగా ఉండటం వల్ల మేము వారి ఆశయాలను కొనసాగించలేకపోతామని ఎవరికన్నా అనిపిస్తే దాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పండి. మేము మీ తాతలు తండ్రులు మీ ఏదైతే మీ పూర్వీకుల పేర్లు ఆ ట్రస్ట్ని ఏమాత్రం పేరు మార్చకుండా దాన్నే కొనసాగిస్తాము, మీకు కనుక అవకాశం ఉంటే, మీకు అటువంటి అభిప్రాయం ఉంటే ఇవ్వండి అని చెప్పని ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ చెప్పింది. అలాగే ఎవరెవరిని ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ మేము ప్రైవేట్గా మారిపోదాం అనుకుంటున్నాం, ఏదైనా ఒక ఎయిడెడ్ సంస్థ మేము ప్రైవేట్గా మారిపోతాం అనుకుంటున్నాం, మేము దీన్ని సగంగా కొనసాగించలేకపోతున్నాం, ఎందుకంటే ఎయిడెడ్ పోస్ట్ ఉంటే ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది, ఫీజులు కానీ ఇంతే తీసుకోవాలి ఎయిడెడ్ ఉంది కాబట్టి అని చెప్పని. ఒకవేళ ఆ నియంత్రణ మేము భరించలేకపోతున్నాం, సగంగా చేయలేకపోతున్నాం కాబట్టి మా స్కూల్ మేము ప్రైవేట్గా నడుపుకుంటాం, మీరు మీ పోస్టులని మీ టీచర్లని మీ ఎయిడెడ్ ఉద్యోగస్తులను తీసుకెళ్ళిపోండి అని కనుక స్వచ్ఛందంగా అప్పచెప్తే తీసుకుని ఎక్కడో అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కాలేజీల్లో కానీ పాఠశాలలో కానీ వీళ్ళతో ఉద్యోగం చేయించుకుంటాం అనేది రెండో షరతు. ఇందులో ఇంకా మూసేయమని ఎవడ అడిగారు మమ్మల్ని, మాకు ఇచ్చేయమని అడగలేదు కదా. ఇంకోటి కూడా చెప్పారు ఈనాడు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా కేటగారికలుగా అంతకుముందు చెప్పారు, మళ్ళీ చెప్పారు. ఏం చెప్పారు? ఒకవేళ కాగితం ఇచ్చేసి ఉంటే కనుక, ఏమని మేము ప్రభుత్వానికి అప్పచెప్పేస్తున్నామని కనుక ఎవరన్నా ఏదన్నా విద్యాసంస్థ కాగితం అప్పచెప్పి ఇచ్చేసి ఉంటే ప్రభుత్వానికి, అయినా కూడా పునరాలోచన చేసి నిర్ణయం మార్చుకుంటే ఇప్పటికైనా కూడా దాన్ని మీకు వెనక్కి ఇచ్చేయటానికి, లేదా అదే ఎయిడెడ్ పద్ధతిలో 50-50గా అంటే కొన్ని పాత ఎయిడెడ్ పోస్టులు సగం ప్రభుత్వం నియంత్రణలో ఎయిడెడ్ కాలేజీ నడపాలనుకుంటే కూడా మీ ఇష్టం, అది స్వచ్ఛందం తప్పితే ఇందులో ఒత్తిడి లేదు. ఎవడో ఇందులో నాలాంటి రాజకీయ కక్కుర్తిగాళ్ళు బయలుదేరిపోయి వీళ్ళని గీళ్ళని అపోహలు పెట్టి ఊరికే ఆ పిల్లల తల్లిదండ్రులు ఒక నలుగురు ఉంటే వీళ్ళు ఒక 50 మంది మామూలు పెద్దోటి పిల్లలు లేకపోయినా ఈడే తల్లిదండ్రులకి వెళ్ళిపోయి బ్యానర్ పట్టుకుంటే చేయగలిగేది ఏమంటుంది? ఈ ప్రభుత్వం చెప్తుంది కేటగారికలుగా. చెప్పేశాను సార్, అది చెప్పాను. అంటే ప్రభుత్వ నియంత్రణలో ఎయిడెడ్ పాఠశాలగా ఎయిడెడ్ సంస్థగా కొనసాగించాలన్నా మీ ఇష్టం, లేదు టీచర్లు మనకు అప్పచెప్పి ప్రైవేట్గా కొనసాగించాలన్నా మీ ఇష్టం, ఐచ్ఛికం ఇది. లేదు బాబు సంస్థనే నడపలేకపోతున్నాం, సున్నాలు వేయలేకపోతున్నాం, మొత్తం మీరే తీసుకుని మా తండ్రులు తాతల పేర్లు కానీ సంస్థ కానీ పేర్లు మార్చకుండా నడుపుకోండి అని చెప్పని ఈ మూడో ఛాయిస్ తప్పితే అసలు బలవంతం లేదని చెప్తున్నాం. ఎందుకు మూసేయాల్సిన అవసరం ఉంది? విలువైనటువంటి అంటే ప్రైమరీ ఉన్నటువంటి విద్యాసంస్థలు చాలా ఉన్నాయి, వాటి మీద ప్రభుత్వం కన్ను వేసి విధంగా చేస్తుంది ఒక ఆరోపణ. నెక్స్ట్ 50% సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళకు శాలరీస్ ఇస్తూ ఉంది కాబట్టి 50% మాత్రమే గవర్నమెంట్ ఇస్తూ ఉంది కాబట్టి గవర్నమెంట్ అది స్టేట్ గవర్నమెంట్ ఒకటే నిర్ణయం తీసుకోవడం ఏమిటి అనేది ఒక ఆరోపణ. అంటే ఎవరు తీసుకోవాలంటారు మీరు చెప్పేది? ఏం చెప్పడం కాదు సార్, వాళ్ళు చేసే ఆరోపణ. ఏమండి జాండీస్ వచ్చినవాడికి మొత్తం అంతా కూడా ఇల్లుగా కనపడుతుంది. మీకు నాకు జాండీస్ వచ్చిందనుకోండి, మనకంతా అసలు మొత్తం జయరాజు గారు నల్ల సొక్క వేసుకున్నా కూడా పసుపు సొక్క వేసుకుంటున్నాడు ఏంటి అనిపిస్తుంది అంతే. ఎవరు మాట్లాడేది శుద్ధులు చెప్పేది ఎవరు సార్? ఎవరు సార్? జనార్దన్ గారి గురించి కాదు, బయట మాట్లాడి జనార్దన్ గారు చెవులోకి చెప్పాడు చూడండి ఆ సారు. రెండు ఎయిడెడ్లో నియామకాలు ఆపిన సార్ ఎవరు?
కాస్త సిగ్గు, శరం, చీము, నెత్తురు ఒంట్లో ఇవన్నీ ఉంటే ఈ మాటలు ఏంది మన కర్మ. ఇప్పుడు మేము ఈ ఆరోపణ అంటే ఏం చెప్ అసలు బాబు నేను నాకు వద్దే, నీకు స్వచ్ఛందంగా ఇస్తే రా తీసుకుంటాం అని చెప్తుంటే అసలు ఒత్తిడి లేదు, బలవంతం లేదంటే ఇంకే నాకు అర్థం కావట్లేదు. ఎలా నమ్మించాలో ఈ గోబల్స్ ప్రచారాన్ని. అసలు గోబల్ ఉంటే అసలు మామూలు సిగ్గుతో చచ్చిపోయాడు. అసలు నా దేవంద్ర బాబు అసలు మామూలుగా ఏంటండి సార్ నాదొక మాట అండి. ఇందులో రకరకాల సంస్థల్లో కూడా వర్గాలు ఉంటాయి. ఒక వర్గం ఇదంటే రెండో వర్గం అందులో ఒకడు వెళ్ళి పిటిషన్ వేయచ్చు ట్రస్టుల్లో. ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తుంటే అసలు ప్రభుత్వానికి సంబంధం లేదండి. ఐచ్ఛికం 3 రకాలని చెప్తున్నాం, మీ ఇష్టం. అసలు దీంట్లో అప్పుడు కూడా ఏ చెప్తారు దాని మీద పాదయాత్ర చేస్తున్నా అంటే ఏమున్నాయో అని లెక్కెడతాకి వెళ్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు బాతులాగా నడుస్తూ వెళ్తానేమో మామూలుగా జనార్దోరణకి వెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానో కన్నులు వేస్తానో అయ్యేస్తాకి వెళ్తాడా? ఏంటి పాపం ఇదంతా? 100కి 100% చెప్తున్నాం. నోటితో మాట్లాడి నొసలతో ఎక్కిచ్చే రకం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు ఆ రకం. ఏదైనా చెప్పదలుచుకున్నది స్ట్రైట్గా చెప్తాడు ఆయన. నాలాంటి వాళ్ళు ఏమన్నా అట్ట కాదు ఇట్ట అన్నా సరే సాలేదు వాగరా బాబు అలా కాదు, ఇది వాస్తవం చెబుదాం, తప్పే ఉంది. జనం రిసీవ్ చేసుకుంటే చేసుకుంటారు, లేదు లేదు మనం చెప్పదలుచుకున్నది చెప్దాం అని దమ్ముగా చెప్తాడు. ఆయన చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి మా తాతలు వారసత్వాన్ని వాళ్ళ ఆశయాల్ని కొనసాగించాలనుకుంటున్నాం, కానీ మా దగ్గర స్తోమత లేదు కాబట్టి మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పచెప్తాం, మా పూర్వీకుల ఆశయాల్ని కొనసాగించండి, పేరు మార్చకుండా, ఐచ్ఛికం వారిష్టం. 2 లేదు మేము సగంగా చేయలేకపోతున్నాం, పోస్టులు మీరు పట్టుకుపోండి, మేము ప్రైవేట్గా దీన్ని నడుపుకుంటాం. 2 3 లేదండి యాజ్ డీజ్గానే ప్రభుత్వ నియంత్రణలో ఎయిడెడ్ పాఠశాలని ఎయిడెడ్ కళాశాలను నడుపుకుంటాం, మీ ఇష్టం. అది ఎవరికేం అవసరం బలవంతం ఇవన్నీ. సార్ చెప్పండి. రాలేదండి పిఆర్సీ ఆల్రెడీ ఉద్యోగస్తులు చర్చలు జరుగుతున్నాయి, అందరూ వాళ్ళకి ఏదో సమావేశం అయ్యి ఉన్నాయి, రోజు కలుస్తున్నారు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు సంఘాల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దానికి లేదుగా అసలు మనం అంటే అక్కడేం మాట్లాడతారో ఏం చేయాలో ఇవన్నీ ముందే ఇదంతా అనుకోండి. పాత ప్రభుత్వం అయితే చీఫ్ సెక్రటరీకి మాట్లాడని రాసి ఇచ్చేస్తారు, అవతల సంఘాల వాళ్ళకి ఇవి ఒప్పుకోండి మీరు అని చెప్పని ముందే చెప్పుకుంటారు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటారు. అదేం లేదు, స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడతారు. ఇందులో అన్ని డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ గారి నేతృత్వంలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటారు, అందరూ కలిసి వాళ్ళు వీళ్ళు కలిసి కంబైన్డ్గా ఏకాభిప్రాయానికి వచ్చిందని ముఖ్యమంత్రి గారిని కలుస్తారు. ఢిల్లీలో కంప్లైంట్స్ తిరుపతి తర్వాత గంజాయి దాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం వాటి మీద ఏంటి గంజాయి ఆరోపణలు ఏంటి నాకు అర్థం కాలేదు. ఏంటి గంజాయి ఏంటండి? గంజాయి సాగు ఎక్కువగా జరుగుతూ ఉంది. ఎక్కడ? ట్రైబల్ ఏరియా ఎక్కువ చేస్తున్నారని చెప్పి కొంతమంది. ఏ ట్రైబల్ ఏరియా? అదేంటి సార్? ఇక్కడ ఎక్కువ పట్టుకుంటున్నారు, కేసులన్నీ కూడా ఇక్కడే పట్టుకుంటున్నారు అని చెప్పి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. ఎవరు గంటాసీని గారు చెప్పాడా? ఇతర రాష్ట్రాల ఐపీఎస్ కూడా ప్రెస్ మీట్లు చెప్పారు. ఏది అయ్యన్న పాత్రుడు గంటాసీని గారు చెప్పాడా? నల్గొండ ఎస్పీ గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఓహో, హైదరాబాద్లో డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాడు చెప్పలేదు రంగనాథ్. హైదరాబాద్ నిండా డ్రగ్స్ ఉన్నాయని చెప్పని రోజు మీ టీవీలో ఇట్లా వేస్తున్నారు కదా. కానీ హైదరాబాద్ నిండా డ్రగ్స్ ఉన్నాయని చెప్పని మన టీవీలు అన్నింటిలో వేస్తున్నాం కదా. మొన్నటిదాకా మూసేశారు, దుకాణం సర్దేశారు, మళ్ళీ వచ్చాడు సజ్జనారు వెళ్ళిపోయాడు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, వస్తున్నాయి కదా. మరి అది ఎక్కడి నుంచి తయారవుతున్నాయి? అది రంగనాథ్ అడగండి ఒకసారి. నానా బాబు రంగనాథ్ ఈ మత్తు బిళ్ళలు ఇవన్నీ ఎక్కడ తయారవుతున్నాయి ఒకసారి అది కూడా అడగండి, చెప్తాడు. అన్నిటి తెలుసు కదా ఆయనకి. సాక్షాత్తు
అందగాడు, ప్రస్తుత ఎమ్మెల్యే, 2017లో మంత్రి. ఆయన చెప్పాడు మనందరికీ ప్రపంచానికి ముందు గంజా ఇదివరకు పొట్లల్లో పట్టుకెళ్ళేవాళ్ళు, ఇప్పుడు లారీలు పట్టుకెళ్తున్నారు. 2017లో లారీలు పట్టుకెళ్ళిపోతున్నారు. క్యాబినెట్లో కూడా మా బాబు మాట్లాడాడు. ఏదోట్లే భారతదేశంలో మనం ఇందుకు బాగా మనం నమోదయ్యామన్నమాట, మనకి ఘనత వచ్చిందనమాట గంజాయి పండించడంలో అని మా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. సరదాకి నవ్వుతా ఆయన చెప్పాడు. ఈనాడు చెప్పే మీరు పట్టించుకోవట్లా. గంటా శ్రీనివాసరావు గారు అని చెప్పాక ఆయన చెప్పాడా, మీకు ఎవరు చెప్పారని అడుగుతున్నాగా. గంజాయి పెరిగిందని చెప్పనే, సాగు పెరిగిందని గంటా శ్రీనివాసరావు అంటే మీరు పట్టించుకోవట్లా. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. మరి గంటా శ్రీనివాసరావు బ్యాచ్ మీరు అనుకోండి, ఆయన వర్గం అనుకోండి, ఆయనకి వ్యతిరేక వర్గం ఒకటి ఉందిగా, నగనగలాడుతూ ఉంటుంది. ఆయన కూడా మాట్లాడాడుగా, ఆయన కూడా చెప్పాడుగా 2016లో మంచి చక్కటి బూతులు గీతులు కలిపి మసాలాలు, మరమరాలు, కారం, ఉప్పు అన్నీ వేసి కలిపి తిప్పినట్టుగా మంచి చక్కటిగా 4-5 రకాల బూతులు అవి వేసి మాట్లాడి కలిపి చెప్పాడు కదా. అసలు విశాఖపట్నంలో గంజాయి ఎరగొట్టి తెగ పెరిగిపోతుంది, చచ్చిపోతున్నాం. అసలు గంజాయి బాగా అసలు అడిగట్లేకపోతున్నాం. ఇది అని మాట్లాడుతున్నాడు కదా. అంటే 2016లో 17లో ఆ మూల ఆయన అనుకుంటా, ఆయన పవన్ కళ్యాణ్ ఏదో చెప్పాడు అంటున్నారు. మీరేమన్నారు? గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు వారు నిన్న అసలు వరద అనమాట. సగా మామూలుగా అసలు ఏదో సినిమాలు తుపాకీలు కాల్చేస్తాడు మెషిన్ గన్ లాగా ట్వీట్లు. పాపం ఆ జీతగాడు ఎవరో పాపం జీతం ఎంత తీసుకున్నాడు తెలియదు కానీ బాగా ఆయన దాంట్లో రెండో ట్వీట్లో ఆయన ఉంది. మొదటి ట్వీట్లో ఏమో రంగనాథ్ గారి స్టేట్మెంట్ ఉంది. రెండో ట్వీట్ ఏం చెప్పాడంటే, నేను 2018లో ఏఓబీలో పాదయాత్ర చేస్తుంటే జనం కోసం తిరుగుతుంటే, జనం సమస్యలు తెలుసుకుంటా తిరుగుతుంటే అప్పుడే చెప్పారు గంజాయి విపరీతంగా అసలు పట్టుకోలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం, బాగా వేల ఎకరాలు పండించేస్తుంది గంజాయి ఇక్కడ అని చెప్పి జరుగుతుందని చెప్పి ఆయనే చెప్పాడు. మరి 18 నుంచి ఇప్పుడు దాకా అప్పుడు పడుకుని ఇప్పుడు లేచాడనమాట. గంజాయి అక్కడ బాగా ఉంది కదా అరకెళ్ళినప్పుడు, అప్పుడు పడుకుని ఇప్పుడు లేచాడా? ఆయనదే కదా ప్రభుత్వం, ఆయన మద్దతుతో వచ్చిన ప్రభుత్వమే కదా, ఆయన ఓటు అడిగితే వచ్చిన ప్రభుత్వం అనేది వాళ్ళు కలిసి చెప్పారు కదా. మరి అప్పుడు పడుకుని అప్పుడు మత్తు ఇప్పుడు వదిలింది. 18 21 వదిలింది. రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పేదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి మత్తు వదిలింది. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసేవాళ్ళు ఇవాళ నీతులు చెప్పటం ఎంతవరకు ధర్మం ఇది? ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, ఈ గంజాయి గురించి మాట్లాడేవాళ్ళు. ఆ రోజు మంత్రులుగా ఉన్నప్పుడు వీళ్ళందరూ ప్రభుత్వం నడిపారు. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన మంత్రి, ఇంకొక 2 మంత్రులు స్టేట్మెంట్లు ఇచ్చారు, క్యాబినెట్లో చర్చించామని చెప్పారు. ఇట్లా ఇది దుర్మార్గం. ఆ రోజు వీళ్ళు బాగా వ్యాపారాన్ని ప్రోత్సహించారు. ఇవాళ మేము సస్తనం దాన్ని కట్టడి చేయలేక. ఎకనామిక్ టైమ్స్లో ఒక వీడియో ఉంది, కావాలంటే మీకు పంపిస్తాను, చూసుకోండి ఎవరన్నా. 2018లో ఎకనామిక్ టైమ్స్ విలేకరి వీడియో కెమెరా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ఏరియాలో, నార్త్ ఆంధ్రాలో భారతదేశానికి హబ్బుగా మారింది అని చెప్పి ఆయన 2018లో ఇచ్చాడు. పేపర్లో వచ్చేశారు. వీడియోలో చూపించాడు గంజాయి తోటల్ని, గంజాయి మొక్కల్ని, అక్కడ మనుషులతో మాట్లాడాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు? ఎవరు వీళ్ళ విలువలేంటి?
ఇలా మాట్లాడేది వాళ్ళు ఇంత పచ్చిగా. మా దురదృష్టం వాళ్ళతో అవతల ప్రత్యర్థులు అటువంటి వాళ్ళతో రాజకీయాలు చేయటం. మీ అందరి దురదృష్టం వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ ప్రభుత్వంలో అట్టా జరిగి మళ్ళీ వాళ్ళు అట్టా మాట్లాడటం, వాళ్ళని మనం చూసి రావటం, రికార్డ్ చేయటం, అది దాన్ని బయట జనాలకు రాయటం, వాడు చెప్పింది వాగింది రాయటం, ఇదంతా మనందరి దురదృష్టం. కేసీఆర్ గారు పార్టీ పెడతాను అంటే ఆంధ్రాలో పార్టీ పెట్టమని ప్రజలందరూ అడుగుతున్నారు, ఆలోచిస్తున్నానని చెప్పారని ఏదో పేపర్లో చూశాను. ఆయన అన్నారా? నేను కూడా కోరుకునేది అదే. మనందరం 2 రాష్ట్రాలు కలిపేయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, మీ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఒకే రాష్ట్రంగా కలిసి ఉందాం. మేము ముందు నుంచి అదే అంటున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం, తీర్మానం చేసేయండి, 2 రాష్ట్రాలు కలిపేసి మళ్ళీ కంబైన్డ్ స్టేట్గా ఉండిపోదాం. మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టాల్సిన పనే ఉంది. ఒకటే పార్టీ, అదే పార్టీ ఇక్కడ నడపచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పాడో 2013లో సమైక్య రాష్ట్రం అనేది తెలుగు వాళ్ళకి అవసరం, ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టబాకండి, నాశనం చేయబాకండి అని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఇవాళ కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నాడు. ఇవాళ ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు. ముందుగా నన్ను ఆ చివరి ఆయన పేర్లు చెప్తుంటే బాధపడిపోతున్నారు. ఈడేంటి అసలు మన పేర్లు చెబుతాడేంటి అని చెప్పని. మా ఊరు ఆయన ఉన్నాడు ఆ చివర. ఆయన ఏమన్నాడు, ముందుగా మీరు ఇనిషియేటివ్ తీసుకుంటారని. ముందు టీకి పిలిచింది ఎవరు? ఆయన పిలిచాడు మా ఊరైన. నేను వెళ్ళి టీ దాకా వచ్చాక మళ్ళీ ఆయన నేను పిలిచి రా మా ఇంటికి కూడా రండి, మా ఊరైనా టీకి అని పిలవాలి. ముందు అక్కడికి వెళ్ళి లేకపోతే మన వాళ్ళకి ఫోన్ చేసి బాసు ఒకసారి వెళ్ళి ఆయన్ని ఒకసారి తీర్మానం చేయమని అడుగు, ఇనిషియేట్ చేయమను, ఇక్కడ మేము నానిని వీళ్ళని తగులుకుంటామని మీరు చెప్తే బాగుంటుంది. ఒకసారి బండి సంజయ్ గారి దగ్గరను ఇక్కడ ఎవరి దగ్గరన్నా మైక్ పెడితే అన్నీ చెప్తారు, ఏది ఎక్కడ బాగా జరుగుతున్నాయి ఏంటి అన్ని జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఎవరికి వాళ్ళది ఏదో అన్న సామెతగా ఉంటుంది కదా. ఊరంతా పల్లకీల మాత, ఇంటో ఈగల మాత అని అట్లా ఉంటుంది. ఇవన్నీ మామూలే. అసలు పార్టీ పెట్టుకోవడం ఈ గోలంతా ఇదంతా ఎందుకే? అదేదో అంతర్జాతీయ మన చంద్రబాబు నాయుడు పార్టీలాగా అంతర్జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి, మళ్ళీ ఇదో ఉప కార్యదర్శి, ప్రాంతీయ కార్యదర్శి, ఇవన్నీ ఎందుకు అసలు? ఒకటే రాష్ట్రాలు కలిపేద్దాం, ఒకటే అయిపోద్దిగా. మళ్ళీ మీరు కూడా అంతర్జాతీయ టీఆర్ఎస్, జాతీయ టీఆర్ఎస్, ప్రాంతీయ టీఆర్ఎస్, ఇవన్నీ ఎందుకు అసలు? అంతే కదా. ఎందుకు సమస్య? ఎందుకు? జనం ఎవడు కోటేస్తే అడుగుతారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమైన సంస్థ వచ్చిందేంటి? జనం ఎవరు కొట్టేస్తే 14లో అతనికి వేశారు, 19లో మాకు వేశారు. సమస్య ఏమొచ్చింది? ఏమండి తప్పే ఉంది? విలేకరులు పెరిగినప్పుడు నాయకులు పెరగకూడదేంటి? తప్పే ఉంది. భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఎందుకు మమ్మల్ని చూసి ఈడ్చిపడతారు రాజకీయ పార్టీలను చూసి మీరు? మాకేమో ఫ్యామిలీ ప్లాన్, రాజకీయ పార్టీలకేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఉండాలి, విలేకరులు మాత్రం బాగా బుద్ధి చెందాలంటే ఎట్లాగండి? ఎన్ని ఛానల్స్ అయిపోయినాయి. మీరు కూడా మా ఛానల్స్ లాగా మీకు కూడా పార్టీలు పెరిగితే బాగుంటుంది అనుకోవాలి తప్పితే. ప్రశ్నలే ఉండదు, అంత సాదానే. రజనేం లేదా? సినిమా పరిశ్రమ కానీ వాళ్ళిద్దరు స్నేహితులు, వెల్ విషర్స్ కూర్చుంటే అంతకుమించి అండి. సినిమాది ఉంటే నన్ను కావాల్సిందే, సినిమాది కాదు. ఎవరు కంప్లైంట్ చేశారు? అసలు అమిత్ షా ఎవరితో మాట్లాడాడు? ఇవన్నీ డమాం బుస్కిలండి, ఇవన్నీ మన కర్మ. అసలు ఎంత ఆశ్చర్యం ఏంటంటే అసలు అంటే పాత రోజుల్లో అసలు ఎంత విలువలు పాటించేటువంటి
సంస్థలో ఎంత అంటే అవతలని జాకీలతో లేపడం కోసం ఇంత రాయటం అనేది అసలు ఒకవేళ నిజంగానే అమిత్ షా గారు మాట్లాడుంటే అసలు ఎంత రచ్చరచ్చగా ఉండేది, అసలు మనకి ఎంత కనువిందుగా ఉండేది. అసలు ఏం మాట్లాడకుండా ఫోన్ చేసాడు లేదు, అందుకు గదిలోకి వెళ్ళాడు, ఫోన్ మాట్లాడి లీక్ ఎందుకు చెప్పచ్చుగా వచ్చి. శనివారం నాడు వెళ్తా అని చెప్పాడు కదా, అమిత్ షాతో ఫోన్ మాట్లాడాడు, ఆయన లీక్ ఎందుకు అసలు? నేను అమిత్ షా గారితో మాట్లాడాను, అమిత్ షా గారు నాతో ఇది మాట్లాడాడు. మళ్ళీ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడే బయటకు వచ్చి ఇప్పుడే నాకు అమిత్ షా గారు ఫోన్ చేసి చాలా బాధపడ్డాను, నువ్వు వచ్చి ఎప్పుడు నేను కలవలేకపోవటం అనేది నా దౌర్భాగ్యం, అక్కడికి నేను లేస్తా పరిగెత్తుకుంటూ వచ్చాను, నీకు పని ఉండి వెళ్ళిపోయామని చెప్పారు, మళ్ళీ ఎప్పుడు వస్తావు ఎదురు చూస్తుంటానని చెప్పని నాకు ఫోన్ చేశాను. ఒక మాట చెప్తే సరిపోయేది కదా, లీకులు ఎందుకు దానికి? ఇవన్నీ అసలు వింత వింత రాజకీయాలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూస్తున్నది. ఉండొచ్చు అనుకుంటున్నాం, ఎందుకంటే మనకి మీరు నేను అందరం కలిసి తిరిగేవాళ్ళం కదా, 6 నెలల్లోపు జరగాల్సిందే కదా, ఆ డేట్లు మీరు లెక్కెట్టేసే ఉన్నారు. పెద్ద ఇది ఉంది, జరుగుతుంది, తొందరలోనే ఉంటుంది, ఎట్లా 6 monthsలో ఖచ్చితంగా జరగాలి కదా. థ్యాంక్ యూ అండి. అలాగా నవ్వద్దు, ఆయన అడిగాడు కానీ ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. మీరు ఎవరు అన్నీ చెప్తే ఆయన ముఖ్యమంత్రులు ఎందుకు అవుతారు? అన్నీ చెప్తారు, కొన్ని చెప్తారు, ఏది కావాలో అది చెప్తారు. ఏముంటుంది ఇవన్నీ. ఇప్పుడు మీకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ అని ఆయన చెప్తాడా? ఇన్పుట్ హెడ్డా ఆయన ఏమంటారు? ఇన్పుట్ హెడ్ అని, ఇన్పుట్ ఎడిటర్ మీకు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చెబుతాడండి? ఆయన చేసినప్పుడు మీరు వెళ్తాం అంతే. ఉంటాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 96180341